గర్భము ధరించినది. హల్లెలూయా. కాబట్టి మన తల్లిని మనం ఎందుకు సన్మానించాలి? మొదటిగా మనల్ని ఏం ధరించిందమ్మా? గర్భం ధరించింది. మనల్ని ఏం ధరించిందమ్మా? గర్భం ధరించింది. కాబట్టి మనం ఏం చేయాలి? మన తల్లిని మనము సన్మానించాలి. ధరించడమే కాకుండా మనం ధరించింది కూడా. ఎన్ని నెలలు వచ్చిన వరకు 9 నెలలు అమ్మ తన కడుపులో మనల్ని పెట్టుకొని 9 మాసాలు మనం ఏం చేసింది? అమ్మ మోసింది. ఎక్కడ మోసింది? గర్భంలో పెట్టుకొని మోసింది. కాబట్టి మనం సన్మానించాలి. చిన్న వస్తువు పోయాలంటే మనకి ఇష్టం చేస్తుంది. ఎటువంటి తల్లి తన గర్భంలో మనము 9 నెలలు లేదా 10 నెలలు మోసిందంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మనము సన్మానించాలి. ఇది బాధలో అది కన్న తల్లికి తెలుసు అసలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన తల్లిని మనం ఎందుకు సన్మానించాలి? ఒకటి, మనలను గర్భము ధరించినందుకు, భరించినందుకు, మోసినందుకు, లేక మనల్ని గర్భం ధరించినందుకు. అది మొదటి పాయింట్. రెండవది చూద్దాం మనం. ఆదికాండము 3:16 వచ్చింది. ఆదికాండం త్వరగా గుర్తుగా 15 నిమిషాలు ముగిస్తుంది. ఆదికాండము 3:16 వచ్చింది. ఆయన స్త్రీతో మీ ప్రయాసమును ఈ గర్భవేదనను మిక్కిలి హెచ్చించుదను. వేదనతో పిల్లలను కందువు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాడి ప్రజెంట్ మైండ్ ఆప్షన్ కుదిపోయింది కాబట్టి ఆప్షన్ చెప్పింది. ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి కదా, 10 నిమిషాలు ఎక్కువసేపు లేదు. సాక్షరాలు కాస్త లేట్ అయింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి రెండవదిగా నువ్వు వేదనతో, అమ్మతో దేవుడు ఏమన్నాడు? నువ్వు వేదనతో పిల్లలను కందువు అన్నాడు. కాబట్టి రెండవదిగా ఎందుకు సన్మానించాలి మన తల్లిని? మనల్ని వేదనతో కన్నదన్నమాట. అడిగందమ్మా, వేదనతో కన్నది. వేదనతో కన్నది కాబట్టి మనము సన్మానించాలి. ఏ తల్లి కూడా నొప్పులు లేకుండా, బాధ లేకుండా, వేదన లేకుండా కాదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనలను వేదనతో కన్నందుకు. అఖిల మన అమ్మ మన ఎట్టగన్నదంట? మనల్ని వేదనతో కన్నదనమాట. సుఖంగా కనలేదు, సంతోషంగా కనలేదు, ఏ బాధ లేకుండా కనలేదు, కానీ వేదనతో కన్నది. అది పాయింట్ అనమాట. రెండవది హల్లెలూయా. ఫస్ట్ ఏమో ఇప్పుడు అల్లి ఇప్పుడు చెప్పలేదు, బయట ఆప్షన్ చెప్పింది. హల్లెలూయా. ఒకటి, మనలను గర్భం ధరించినందుకు. రెండవది, మనలను వేదనతో కన్నందుకు. మూడవది 1 Thessalonians 2:7. 1 Thessalonians 2:7. త్వరగా. కాబట్టి 1 Thessalonians 2:7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారాలించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటివి. తీసుకెత్తి లైట్ ఆపి కూర్చోబడి లైట్ ఆపి ఏంటి కళ్ళకేసి తెలుసుకున్నా చెప్తుంది వాడు చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఏమో మనల్ని గర్భము ధరించినందుకు, రెండవదేమో మనలను వేదనతో కన్నందుకు, మూడవది మనల్ని పాలిచ్చి పెంచినందుకు. ఏమిచ్చమ్మా? తల్లి కొవ్వంతా రొమ్ములోకి వస్తే ఆ రొమ్ములో ఆ కరిగినటువంటి పదార్థమే పాలు అన్నమాట. హల్లెలూయా. తల్లి పాలు లేకపోతే బతుకుతుంది బిడ్డమ్మా. తర్వాత అంటే సంగతి తింటాము, భోజనం తింటాము, చపాతి తింటాము, కోడిగుడ్డు తింటాము, కొరకూడదు తింటాము, ఆరికూడదు. తర్వాత సంగతి. ఫస్ట్ మనం ఏమి చిన్న మామ
పాలిచ్చి తల్లికి బిడ్డ పాలు ఎంతో విలువైన అంట, శ్రేష్టమని, ఆరోగ్యదాయకమని, తన జీవితం అంతట్లో కూడా ఆ తల్లి పాలు యొక్క ఫలం అనేది బిడ్డ పుట్టారంట. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఎందుకు మనము మన తల్లిని సన్మానించాలి? మనల్ని పాలించి పెంచినందుకు, హల్లెలూయా. మళ్ళా నాలుగవదిగా యెషయా గ్రంథము 66:13. యెషయా గ్రంథము 66 చూడండి, పంపిస్తాను. యెషయా గ్రంథము 66:13. చదవాలి గట్టిగా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. హల్లెలూయా. నాలుగవదిగా ఏం చెప్పండి? మనలను ఆదరించినందుకు. ఎవరు ఆదరించింది? తల్లి ఆదరణ, తల్లి కాడ తల్లి సంపాదన, తల్లి ఆదరణ. ఒక బిడ్డను ఆదరించాలని ఎవరు ఆదరిస్తారమ్మా? తల్లి కాడికి వాళ్ళ ఆదరణ పొందలేరన్నమాట. తల్లి కాడికి పోతే ఆదరించింది అనమాట. హల్లెలూయా. మీరందరూ మీ తల్లి గురించి చెప్తే నా తల్లి గురించి చెప్పే టైం నాకు లేకపోతే చిన్న క్లిప్ తీసి పెడతాను. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది మీ పని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాలుగవదిగా మనలను ఆదరించినందుకు మన తల్లిని మనం ఏం చేయాలి? మనము సన్మానించాలి. మనం సన్మానించాలి. ఐదవది 1 సమూయేలు 2:19. లాస్ట్ మాట 1 సమూయేలు 2:19. వారి తల్లి వారికి చిన్న అంగి ఒకటి పుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెరిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వారికి ఇచ్చుచూ వచ్చింది. ఊరా అన్న ఎవరికి? సమూయేలుకి. హల్లెలూయా. అయిపోయింది.